హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రెడ్ లేబుల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కోయంబత్తూర్ లో ఉన్నటువంటి ఒక పెద్ద కాలేజీని చూపించగా ఆ కాలేజీలో ఒక సెమిస్టర్ ఎగ్జామ్ నడుస్తూ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాస్తూ ఉండగా పాండ్యన్ అనే స్టూడెంట్ మాత్రం బుక్ చూసి ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఇన్విజిలేటర్ గా ఉన్నటువంటి సుధా మాత్రం పాండ్యన్ దగ్గరికి వెళ్లి అలా చూసి రాయడం కుదరదు అని ఆ పేపర్ ని లాగేసుకుంటుంది. దాంతో పాండ్యన్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ క్లాస్ రూమ్ లో ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ పేపర్స్ ని కూడా తీసుకుని వీటన్నిటిని కూడా ఇక్కడ కాల్ చేస్తామని అంటూ ఉంటారు. దాంతో ఎగ్జామ్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అది చూసినటువంటి సుధా కూడా కంగారు పడుతూ వెంటనే పాండ్యన్ ని చూసి ఈ స్టూడెంట్స్ అందరినీ చూసి నిన్ను వదిలేయాల్సి వస్తుంది అని చెప్తుంది. అయితే పాండ్యన్ మాత్రం ఆ సుధా మీద చాలా కోపంతో ఆ సుధాను చూసి నా పేపర్ని నువ్వే రాయి, లేదంటే ఈ పేపర్స్ అన్నింటినీ కూడా కాల్ చేస్తాను అని చెప్పడంతో సుధా మేడం కూడా చేసేదేమీ లేక వెంటనే ఆ పాండ్యన్ కోసం తనే ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. నిజానికి ఈ పాండ్యన్ ఒక ఎమ్మెల్యే కొడుకు కావడంతో తను చాలా పొగరబోతుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు పాండ్యన్ ఫాదర్ అయినటువంటి ఎమ్మెల్యే రాజన్ ని చూపించడం జరుగుతుంది. తను తన పదవిని కాపాడడం కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అలాగే తను చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నిజానికి రాజన్ తన కొడుకైనటువంటి పాండ్యాన్ని త్వరలో కాలేజీలో చైర్మన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంట్లో పోటీ చేసి తన కొడుకు చైర్మన్ గా గెలిచిన తర్వాత తన కొడుకును కూడా రాజకీయాలకు తీసుకురావాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆ రోజు కాలేజీ అయిపోయిన తర్వాత సుధా మేడం ఇంటికి వెళుతూ ఉండగా పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి పాండ్యన్ గ్యాంగ్ అందరూ కూడా సుధా మేడంతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయినటువంటి రోహిత్ వెంటనే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్లి ఎందుకు మీరు మేడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కొడుకైనటువంటి ఆ పాండ్యన్ తోనే గొడవ పడతాడు. ఆ రోజు రాత్రి పాండ్యన్ చేసిందంతా కూడా పాండ్యన్ సిస్టర్ అయినటువంటి గీత వెళ్లి ఎమ్మెల్యే రాజన్ కి చెప్పడంతో తన కూతురు ద్వారా విషయం తెలుసుకున్నటువంటి రాజన్ వెంటనే తన కొడుకైనటువంటి పాండ్యన్ ని కొడుతూ కాలేజీకి వెళ్లి చదువుకోమని చెప్తే ఈ విధంగా ప్రవర్తిస్తున్నావా అంటూ తన కొడుకుని తిడతాడు. ఆ వెంటనే తన కూతురిని మరియు తన భార్యను అక్కడి నుంచి పక్కకి పంపించి వెంటనే తన కొడుకు పాండ్యన్ ని పక్కకి తీసుకుని వెళ్లి నేను కొట్టినందుకు బాధపడుతున్నావా? అసలేం బాధపడకు, నేను ఆలోచించేదంతా కూడా నీకోసమే. నీకేదైనా అయితే ఎక్కువ బాధపడేది నేనే. నిన్ను నేను రాజకీయాల్లో చూడాలనుకుంటున్నాను. నువ్వు ఇలా చిన్న చిన్న వాటికి కూడా కాలేజీలో గొడవ పడకూడదు. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర కూడా నువ్వు చాలా మంచివాడవని వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తావు అన్న పేరు తెచ్చుకో. త్వరలో మీ కాలేజీలో చైర్మన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మీ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరి దగ్గర యాక్టింగ్ చేస్తూ ఉండు. ఒకసారి గెలిచిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చెయ్యొచ్చు అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గణేష్ అనే లెక్చరర్ రోహిత్ ని మరియు తన ఫ్రెండ్ ని కూడా తన క్యాబిన్ కి పిలిచి త్వరలో మన కాలేజీలో చైర్మన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ లో నువ్వు పోటీ చెయ్యి. ఆ ఎలక్షన్స్ లో ఆల్రెడీ ఎమ్మెల్యే కొడుకైనటువంటి పాండ్యన్ పోటీ చేయబోతున్నాడు. ఆ పాండ్యన్ గెలిస్తే మన కాలేజీ మొత్తం కూడా మారిపోతుంది. కాలేజీలకు గన్స్ రావచ్చు, ర్యాగింగ్ జరుగుతుంది, అలాగే డ్రగ్స్ కల్చర్ కూడా ఇక్కడికి వస్తుంది. వీటన్నిటిని అరికట్టాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయాలి. నువ్వేం భయపడకు, నీ వెనకాల మేమందరం కూడా ఉన్నావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న రోహిత్ వెంటనే గణేష్ లెక్చరర్ ని చూసి సార్ ఇదంతా నా వల్ల అవుతుందంటారా? అసలు కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ నన్ను నమ్మి నాకు ఓటు వేస్తారా అని అడుగుతూ ఉంటాడు. దానికి గణేష్ వెంటనే ఆ రోహిత్ ని చూసి ఏం కంగారు పడకు, నీకు నా ఫ్రెండ్ కథ చెప్తాను విను అని ఈ గణేష్ లెక్చరర్ ఫ్రెండ్ అయినటువంటి కదిర్ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. మేము చదువుకునే సమయంలో కూడా మా క్లాస్మేట్ అయినటువంటి కదిర్ కూడా ఎలక్షన్స్ లో పోటీ చేశాడు. కానీ తనకు ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి మాత్రం తన పలుకుబడిని ఉపయోగించి మొదట్లో తను ఓడిపోయినట్లుగా ప్రచారం చేశాడు. కానీ కదిర్ మాత్రం తన ఓటమిని అంగీకరించకుండా వెంటనే మళ్ళీ ఓట్లన్నింటినీ కూడా లెక్కించాలని కోరాడు. దానికి అధికారులు ఒప్పుకోలేదు. కానీ స్టూడెంట్స్ అందరూ కూడా కదిరికి సపోర్ట్ చేస్తూ ఉండడంతో చేసేదేమీ లేక మళ్ళీ ఆ ఓట్లన్నింటినీ కూడా లెక్కిగా ఈసారి 30 ఓట్లతో కదిర్ గెలవడం జరిగింది. సో నువ్వు నా మాట విని వెంటనే వెళ్లి నేను పంపించాను అని చెప్పి వెళ్లి కదిర్ని కలువు, తను నీకు బాగా సహాయం చేస్తాడు అని అంటూ ఉంటాడు.
ఉంటాడు. మరోపక్క ఇక్కడే మనకు ఆ కదిర్ ఎవరో చూపించడం జరుగుతుంది. కదిర్ ఫైనల్ ఇయర్ చదివే సమయంలోనే కొంతమంది తన మీద దాడి చేసి తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు ఫైల్ చేసి ఉంటారు. అందుకే తన కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండగా జడ్జి గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి లాయర్స్ ని చూసి మాట్లాడుతూ కదిరికి ఆపోజిట్ గా ఎటువంటి బలమైన సాక్ష్యాలు లేవు, అందుకే తనను వదిలేయండి అని చెప్పడంతో కదిర్ వెంటనే అక్కడి నుంచి వెళుతూ ఉండగా రోహిత్ మరియు తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఆ కదిర్ ని వెతుక్కుంటూ కదిరి దగ్గరికి వెళ్లడంతో రోహిత్ జరిగిందంతా కూడా కదిర్ ని కలిసి కదిరికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ మా కాలేజీలో ఇప్పుడు పాండ్యన్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు, తన ఎమ్మెల్యే రాజన్ కొడుకు, తన కాలేజీలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ర్యాగింగ్ చేస్తున్నాడు. త్వరలోనే కాలేజీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ చైర్మన్ ఎలక్షన్స్ లో వాడు గెలిస్తే కాలేజీలకు డ్రగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అలా జరగకుండా ఉండాలి, మన కాలేజ్ బాగుండాలి అంటే నేను ఈ ఎలక్షన్స్ లో గెలవాలి, అందుకు నాకు నీ సహాయం కావాలి, మమ్మల్ని ఇక్కడికి గణేష్ లెక్చరర్ పంపించాడు అని చెప్పడంతో కదిర్ కూడా మొదట్లో కుదరదు అని చెప్తాడు, కానీ తన ఫ్రెండ్ గణేష్ పంపించాడు అని తెలుసుకుని ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అని మాటిస్తాడు. ఆ తర్వాత కదిర్ డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్లి స్టూడెంట్స్ అందరినీ కూడా కలిసి మీరందరూ కూడా రోహిత్ కు ఓటు వెయ్యాలి అని స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూతురైనటువంటి రాజన్ ఆ కదిర్ ని మరియు కదిర్ ప్రవర్తనని చూసి కదిర్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత కదిర్ మరియు గీత ఇద్దరు కూడా ఒకరికొకరు బాగా దగ్గర అయ్యి ఒకరినొకరు ప్రేమించుకుని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మనకు ఆ కదిర్ ఫ్యామిలీని చూపించగా కదిర్ తన చెల్లెలు మరియు అమ్మతో కలిసి చాలా చిన్న ఇంట్లో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పాండ్యన్ ఎలక్షన్స్ లో తన పోటీ చేస్తున్నట్టుగా నామినేషన్ వేసి తనే గెలిచినట్లుగా బ్యానర్లు కట్టి అక్కడ టపాసులు పేల్చి ఆనందంగా గెంతులు వేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి లెక్చరర్ గణేష్ వెంటనే ఆ పాండ్యన్ ని చూసి అప్పుడే అయిపోయింది అనుకుని సంబరపడిపోకు, అసలు ఆట ఇప్పుడే మొదలవబోతుంది, రోహిత్ కూడా ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నాడు అని చెప్పడంతో ఆ పాండ్యన్ షాక్ లో ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రోహిత్ కూడా అక్కడికి వచ్చి తను కూడా నామినేషన్ వేస్తాడు. దాంతో ఆ పాండ్యన్ చాలా కోపంగా తనకు తెలిసినటువంటి ఇన్స్పెక్టర్ ని కాలేజీకి పిలిపించి ఆ ఇన్స్పెక్టర్ ద్వారా రోహిత్ కి ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ వెంటనే రోహిత్ ని చూసి ఎందుకు ఈ ఎలక్షన్స్ అన్ని నీకు, నేను కావాలనుకుంటే ఇప్పుడే కాలేజీలో గొడవ చేస్తున్నావని చెప్పి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయగలను, జైల్లో వేస్తే నువ్వు ఇక్కడ పోటీ కూడా చేయలేవు అన్నట్లుగా తనని భయపెడుతూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్నటువంటి కదిర్ వెంటనే అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి రోహిత్ తరపున కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో గెలవబోయేది రోహితే, అనవసరంగా నువ్వు వాళ్ళని భయపెట్టకు, అయినా నువ్వు అరెస్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ ముందుగా అరెస్ట్ చేయాల్సింది ఆ పాండ్యన్ ని, రోహిత్ ని కాదు అని వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండ్యన్ కార్ డిక్కీని ఓపెన్ చేయగా అందులో చాలా రాడ్లు అలాగే కర్రలు ఉంటాయి. ఇదంతా కూడా అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా వీడియో తీస్తూ ఉండగా కదిర్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి ఇక్కడ ప్రమాదకరమైన వ్యక్తి రోహిత్ కాదు పాండ్యన్, సో మీకు దమ్ముంటే అతన్ని వెంటనే అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోగా ఆ పాండ్యన్ మనసులో వెంటనే పాండ్యాన్ని చూసి మనం అనుకున్నంత సింపుల్గా ఈ కదిర్ లేడు, వీడు చాలా డేంజరస్గా ఉన్నాడు, వీడిని కాదనుకుని మనం ఎలా ఈ ఎలక్షన్స్లో గెలవాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు పాండ్యన్ వెంటనే తన ఫ్రెండ్స్ని చూసి మీరేం భయపడకండి, నాకు దూరపు చుట్టమైనటువంటి సత్యబాయి ఉన్నాడు, అతను ఎంత క్రూరంగా ఉంటాడో మీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు ఆ సత్య సహాయమే తీసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ సత్యబాయి ఎంత క్రూరుడు అన్నది చూపించడం జరుగుతుంది. ఒకరోజు సత్యబాయి రోడ్డు మీద వెళుతూ ఉండగా అప్పుడే పెళ్ళయి వెళుతున్నటువంటి నవ దంపతులు చూసి ఆ పెళ్లి కూతురుని చూడగానే తనకి ఆ పెళ్లి కూతుర్ని ఎలాగైనా అనుభవించాలి అని పెళ్లి కొడుకుని చంపేసి ఆ పెళ్లి కూతుర్ని అనుభవిస్తాడు. అలాంటి క్రూరుడైనటువంటి సత్యబాయి వెంటనే ఆ తర్వాత రోజు కదిరి దగ్గరికి వెళ్లి కదిరిని పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే నిజానికి ఆ కదిరికి వాళ్ళ గ్రామంలో మంచి పేరు ఉండడంతో గ్రామస్తులు అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి చేరుకుని ఆ సత్యబాయికి రివర్స్ లో ధమ్కి ఇస్తూ మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదంటే మీ అందరినీ కూడా మేము చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. దాంతో సత్యబాయి కూడా చేసేది ఏమీ లేక సైలెంట్ గా తన మనుషులతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు నుంచి కూడా కాలేజీలో ఎలక్షన్ ప్రచారం మొదలవుతుంది. పాండ్యన్ వెంటనే కాలేజీ స్టూడెంట్స్ అందరినీ కూడా తన వైపు తిప్పుకోవడం కోసం అబ్బాయిలకి ముందు అలాగే అమ్మాయిలకి మాత్రం పాకెట్ మనీ కింద 500 రూపాయలని సెండ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఈ రోహిత్ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్టులన్నీ చేయడం కోసం వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇద్దరు కూడా చాలా పోటీగా ప్రచారం చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రోహిత్ ఫ్రెండ్ అయినటువంటి మయాంక్ ఒక డివైస్ ని క్రియేట్ చేస్తాడు. ఆ డివైస్ సహాయంతో అంగవైకల్యంగా ఉన్న వాళ్ళు చాలా నెమ్మదిగా నడిచే విధంగా తయారు చేస్తాడు. వెంటనే ఆ డివైస్ ని నడవలేనటువంటి ఒక అమ్మాయికి అమర్చడంతో ఆ అమ్మాయి నెమ్మదిగా నడవడం మొదలు పెడుతుంది. అది చూసినటువంటి కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా అభినందిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా కానీ చదువుకున్న వాళ్ళనే సపోర్ట్ చేయాలి, అందుకే మనం రోహిత్ కి ఓటు వేస్తే కాలేజీలో ఇలాంటి మంచి టాలెంట్ బయటకు వస్తుంది, లేదంటే ఆ పాండ్యానికి ఓటు వేస్తే మాత్రం మన కాలేజీలకు డ్రగ్స్ ఆచారం కూడా వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఫైనల్ గా కాలేజీలో ఎలక్షన్
ఎలక్షన్ రోజు రావడంతో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా వెళ్లి ఓటులు వేసి వస్తూ ఉంటారు. ఎలక్షన్ అంతా కూడా మధ్యాహ్నానికి అయిపోగా మధ్యాహ్నం పూట కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పాండ్యన్ మనిషి వేగంగా పరిగెట్టుకుని వస్తూ ఉండడంతో అది చూసినటువంటి పాండ్యన్ మనమే గెలిచావు అని చాలా ఆనందంగా టపాసులు పేలుస్తూ ఉంటాడు. కానీ పరిగెట్టుకుంటూ వచ్చినటువంటి ఆ వ్యక్తి వెంటనే పాండ్యన్ ని చూసి, అన్న మనం గెలవలేదు, ఆ రోహితే మన మీద 50 ఓట్ల తేడాతో గెలిచాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి రోహిత్ అన్న టీం చాలా ఆనందంతో గెంతులు వేస్తూ విజయాన్ని ఆనందిస్తూ ఉంటారు. అయితే పాండ్యన్ మరియు తన మనుషులందరూ కూడా ఒక ప్లేస్ కి వెళ్లిపోయి వాడు ఎలా గెలిచాడు, ఖచ్చితంగా వాడిని మాత్రం విడిచిపెట్టకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత కదీర్ బైక్ మీద వెళుతూ ఉండగా ఇంతలో తనకు ఒక కాల్ వస్తుంది. అదేమిటి అంటే కదీర్ ని ప్రేమించినటువంటి గీత ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు మరియు గీత కలిసి ఉన్నటువంటి ఫొటోస్ ని గీత బ్రదర్ అయినటువంటి పాండ్యన్ చూసేశాడు, ఇంట్లో గొడవ జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. మరోపక్క విషయం అర్థం చేసుకున్నటువంటి పాండ్యన్ వెంటనే తన చెల్లెల్ని కొడుతూ తన ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్లి జరిగిందంతా చెప్తాడు. ఆ వెంటనే ఎమ్మెల్యే రాజన్ వెంటనే చాలా తెలివిగా తన కూతురు అయినటువంటి ఆ గీతని రూమ్ లోకి పంపించేసి తన వైఫ్ తో మాట్లాడుతూ, నాకు ఇప్పుడు అసలు ఆరోగ్యం ఏమీ బాగోలేదు, నేను ఎప్పుడు చనిపోతానో నాకే అర్థం కావడం లేదు, కానీ నేను నా కూతురుని ఎంతో ఇష్టంగా ప్రేమించాను, తనని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను, తనని ఎంత బాగా చూసుకున్న తర్వాత తను మాత్రం నాకు ఇష్టం లేనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. సరే, తన ఇష్టాన్ని మాత్రం నేనెందుకు కాదనాలి, తనని అలాగే చేసుకోమని చెప్పు, కానీ తను నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఎక్కువ రోజులు బ్రతకను, ఆ విషయం మాత్రం నీకు ముందే చెప్పాలనుకుంటున్నాను అని తన వైఫ్ దగ్గర చాలా బాధతో మాట్లాడుతున్నట్లుగా యాక్టింగ్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా రూమ్ లో నుంచి వింటున్నటువంటి గీత కూడా చాలా బాధపడుతూ నేను నాన్నని చాలా ఇబ్బంది పెడుతున్నాను అని, తనకి ఇష్టం లేనప్పటికీ తన ఫాదర్ చెప్పినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తుంది. ఆ తర్వాత రోజే గీతాకి మరియు ఎమ్మెల్యేకి దూరపు చుట్టమైనటువంటి రౌడీ సత్యాబాయికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మరోపక్క ఈ విషయం తెలుసుకున్నటువంటి కదీర్ చాలా బాధపడుతూ తన గీతని ప్రేమించినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గీత కదిరికి ఫోన్ చేసి, నువ్వేం బాధపడకు, మా నాన్న పొలిటీషియన్ కదా, తను ఎలాంటి ప్లాన్స్ వేస్తాడో నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తున్నాను కదా, అందుకే అతనితో నేను ఈ విధంగా మైండ్ గేమ్ ఆడాను, త్వరలోనే నెక్స్ట్ వీక్ మన కాలేజీలో ఒక స్పోర్ట్స్ డే ఉంది, ఆ ఫంక్షన్ కి నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాను, అప్పుడు మన ఇద్దరం కూడా అక్కడి నుంచి పారిపోయి మనం ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందాము అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి కదిరి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ తర్వాత వారంలోనే వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ జరుగుతూ ఉండడంతో అక్కడికి కదీర్ చాలా వస్తువుల్ని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్యబాయి వచ్చి ఆ కదీర్ని చూసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. కదీర్ వెంటనే సత్యబాయిని చూసి, ఇది నా కాలేజీలో ఫంక్షన్ చూడడం కోసం నేను వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి కాలేజీలోకి వెళ్ళిపోతాడు. మరోపక్క అక్కడ జరుగుతున్నటువంటి ఫంక్షన్ కి ఎమ్మెల్యేని గెస్ట్ గా పిలిచి ఉండడంతో ఎమ్మెల్యే తన ఫ్యామిలీ అలాగే తన కూతురుతో పాటు కలిసి అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో గీతా ఫ్రెండ్స్ అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాట్లాడుతూ గీతాను మాతో పాటు పంపించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ఎమ్మెల్యే కూడా తన కూతురైనటువంటి గీతాని వాళ్ళతో పంపిస్తాడు. మరోపక్క బయట కదీర్ మరియు తన ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి బుర్కాలో గీత వస్తుంది. దాంతో కదీర్ మరియు గీత ఇద్దరు కూడా కాలేజీ బ్యాక్ సైడ్ నుంచి పారిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒక రాడ్ తీసుకుని వచ్చి మనం కదీర్ మీద కొట్టడంతో కదీర్ కింద పడిపోతాడు. దాంతో కదీర్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడికి సత్యబాయి వచ్చి ఆ గీతని చాలా తీవ్రంగా కొడుతూ తనని కాలు పెట్టి తొక్కి చంపబోతూ ఉంటాడు. అది చూసినటువంటి కదీర్ వెంటనే ఒక రాడ్ తీసుకుని వెళ్లి ఆ సత్యబాయి తల మీద కొట్టడంతో సత్యబాయి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో ఇది మొత్తం చూసినటువంటి కదీర్ ఫ్రెండ్స్ కూడా చాలా భయపడుతూ ఉంటారు. కొంతసేపటికి అక్కడికి కదీర్ ఫ్రెండ్స్ అలాగే ఆ సుధా మేడం కూడా వస్తుంది. సుధా మేడం వెంటనే కదీర్ ని చూసి, నువ్వు గీతాన్ని తీసుకుని వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు, అతను ఎందుకు చంపావు అని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా ఈ కేసు నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా కదీర్ ఫ్రెండ్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, మీరేం కంగారు పడకండి, ఈ సత్యాన్ని నేనే చంపాను అని చెప్పి జైలుకి వెళ్లిపోతాను, కదీర్ నువ్వు వెళ్లి గీతాన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు అని అంటూ ఉంటాడు. అయితే కదీర్ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, మీరెవరూ కూడా నా గురించి బాధపడవలసిన అవసరం లేదు, నేను చంపినటువంటి ఈ సత్య ఏమి మంచివాడు కాదు, చాలా మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు, వాడిని చంపినందుకు నాకు ఎటువంటి బాధ లేదు, దీని నుంచి ఎలా బయటపడాలో నేను కూడా ఆలోచిస్తున్నాను అని వెంటనే అక్కడ ఉన్నటువంటి గీతాన్ని చూసి, గీత నువ్వు వెంటనే ఫంక్షన్ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి నార్మల్ గా వ్యవహరించు, అంటే సత్య ఏమయ్యాడో నీకు తెలియనట్లుగా వ్యవహరించు అని చెప్పి గీతను అక్కడి నుంచి లోపలికి పంపించేస్తాడు. ఆ తర్వాత కదీర్ ఈ సత్యాన్ని చంపిన కేసు నుంచి బయటికి ఎలా రావాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క పాండ్యన్ కూడా సత్యబాయి కనిపించడం లేదు అని తన కోసం మొత్తం కాలేజీ మొత్తం వెతుకుతూ తను కనిపించడం లేదు అని వెతకడం కోసం పోలీసుల్ని కూడా అక్కడికి పిలిపిస్తాడు. అదే సమయంలో పాండ్యన్ కి తన చెల్లైనటువంటి గీత కనిపించడంతో వెంటనే గీతను తన దగ్గరికి పిలిచి, సత్యబాయి ఎక్కడికి వెళ్ళాడు, నువ్వింతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. దానికి గీత వెంటనే తన అన్నయ్యనటువంటి పాండ్యన్ ని చూసి, నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ తో పాటు తిరుగుతూ ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, అయినా నాకు ఆ సత్యబాయి ఎక్కడికి వెళ్ళాడో నాకేమీ తెలియదు అని అంటుంది. మరో
మరోపక్క కాదర్ వెంటనే ఆ కాలేజీ బ్యాక్ డోర్ నుంచి వేరే ఒక హోటల్ కి వెళ్లి అక్కడ భోజనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డ్ అవుతాడు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఆ కాలేజీ మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తూ ఉండగా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కూడా కాదర్ ని చూసి ఉంటాడు. అంటే పొరపాటున సత్యబాయ్ చనిపోయాడు అని తెలిసిన ఆ సమయంలో కదీర్ కాలేజీలో లేడు అని చూపించుకోవడం కోసమే ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత కదీర్ వెంటనే సుధా మేడం దగ్గరికి వెళ్లడంతో వాళ్ళందరూ కూడా ఈ సత్యబాయ్ కావాలని తనకు తను చనిపోయినట్లుగా ఒక యాక్సిడెంట్ లా క్రియేట్ చేయాలి అని దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడే కదీర్కి ఒక ఐడియా కూడా వస్తుంది. కదీర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ ని మరియు సుధా మేడం ని చూసి మయాంక్ మన ఒక డివైస్ ని క్రియేట్ చేశాడు కదా, దాని సహాయంతో ఈ సత్యబాయ్ ని పైనుంచి తనకు తాను దూకే విధంగా మనం క్రియేట్ చేద్దాం అని చెప్తాడు. ప్లాన్ బాగుంది అని వెంటనే వీళ్ళందరూ కూడా సత్యబాయ్ బాడీని అతి కష్టం మీద ఆ కాలేజీ పైకి తీసుకుని వెళ్తారు. మరోపక్క పోలీసులు ఈ సత్యబాయ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత కదీర్ వెంటనే గీత దగ్గరికి వెళ్లి నువ్వు వెంటనే కొద్దిసేపటి తర్వాత కొంతమంది అమ్మాయిల్ని బయటికి తీసుకుని వెళ్ళు, అప్పుడు పైనుంచి సత్యబాయ్ దూకడం వాళ్ళందరూ కూడా చూసి వాళ్లే చెప్తారు. సో వాళ్ళందరూ సాక్ష్యం చెప్పారు కాబట్టి సత్యబాయ్ తనకు తన ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ నమ్ముతారు అని చెప్పడంతో గీత వెంటనే ఫంక్షన్ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా కొంచెం పని ఉందని చెప్పి బయటకు తీసుకుని వెళ్తుంది. మరోపక్క అతి కష్టం మీద సత్యబాయ్ డెడ్ బాడీని బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్ళగా మయాంక్ వెంటనే తను క్రియేట్ చేసినటువంటి డివైస్ ని ఆ సత్యబాయ్ డెడ్ బాడీకి అమర్చి దాని ద్వారా తను నడిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ సమయంలో ఆ డివైస్ పని చేయకుండా పోతుంది. దాంతో కదిరి చాలా బాధపడుతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక పని చేద్దాం, పోలీసులు కాలేజీ మొత్తం కూడా వెతుకుతున్నారు, ఒక లైబ్రరీలో మాత్రమే వెతకరు అని అతి కష్టం మీద తిరిగి మళ్ళీ ఆ సత్యబాయ్ డెడ్ బాడీని లైబ్రరీలోకి తీసుకుని వచ్చి అక్కడ పెట్టేస్తారు. వెంటనే కదిరి అండ్ ఫ్రెండ్స్ ఆ సత్యబాయ్ డెడ్ బాడీ మీద ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ లేకుండా మొత్తం చెరిపేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. పోలీసులు మాత్రం లైబ్రరీలోకి రారు అనుకున్నప్పటికీ మేము లైబ్రరీ కూడా వెతకాలి అని పోలీసులు లైబ్రరీలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి సత్య డెడ్ బాడీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడ సత్యబాయ్ చనిపోయి ఉండడంతో పాండ్యన్ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. పాండ్యన్ చాలా బాధపడుతూ ఇది ఖచ్చితంగా కదీరే చేసి ఉంటాడు అని అంటూ ఉండగా ఇంతలో అక్కడ కదీర్ అక్కడికి వస్తాడు. అప్పుడు కదీర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి అయినా నాకు ఆ సత్యబాయిని చంపవలసిన అవసరం నాకేముంది, నేను ఇప్పుడే బయట నుంచి కాలేజీలోకి వచ్చాను, అయినా సత్యబాయిని చంపేసి ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను, ఖచ్చితంగా ఇక్కడ నుంచి పారిపోతాను కదా అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫోరెన్సిక్ డాక్టర్ డెడ్ బాడీని బాగా చెక్ చేసి ఇది ఖచ్చితంగా హత్య, ఎవరో ఏదో బలమైన రాడ్డుతో తనని బలంగా తల మీద కొట్టడంతోనే చనిపోయినట్లుగా ఉన్నాడు, ఆ అంతకుడు ఎవరో కానీ చాలా తెలివైన వాడు, ఎక్కడ ఒక ఫింగర్ ప్రింట్ కూడా దొరకకుండా జాగ్రత్త పడ్డాడు అని చెప్పడంతో పోలీసులు వెంటనే కుక్కను తీసుకుని వచ్చి డెడ్ బాడీని వాసన చూపించి కుక్కను వదిలిపెడతారు. కుక్క పరిగెట్టుకుంటూ ఒక వ్యాన్ దగ్గరికి వెళ్ళగా ఆ వ్యాన్ లోనే కదీర్ ఆ సత్యబాయిని కొట్టినటువంటి ఆ రాడ్ అక్కడ దొరుకుతుంది. పోలీసులు వెంటనే ఆ రాడ్ ని తీసుకుని వెళ్లి టెస్ట్ చేయగా దాని మీద కొంచెం ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. దాంతో పోలీసులు వెంటనే ఆ కాలేజీలో ఉన్నటువంటి అబ్బాయిల ఫింగర్ ప్రింట్స్ మొత్తం తీసుకుని వాళ్ళకి ఆ రాడ్ మీద దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూస్తారు, కానీ ఏ ఫింగర్ ప్రింట్ కూడా దానికి మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. మరోపక్క ఎమ్మెల్యే రాజన్ వెంటనే ఇన్స్పెక్టర్ ని పిలిచి కిల్లర్ ఎవరైనా సరే మీరు మాత్రం కదీర్ ని ఆ కేసులో ఇరికించండి, అవసరమైతే ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ని డబ్బులతో కొనేయండి అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లి తనకి 50 లక్షల ఆశ చూపి మీరు ఎలాగైనా సరే తప్పుడు సాక్ష్యాల్ని క్రియేట్ చేసి ఈ కేసులో కదీర్ ఇరుక్కునేలాగా చెయ్యండి అని చెప్తాడు. దానికి ఆ డాక్టర్ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు ఎమ్మెల్యే కాలేజీ దగ్గరికి వచ్చి ఇప్పుడు కదీర్ ఈ కేసులో ఇరుక్కోబోతున్నాడు అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఆ మయాంక్ ఆల్రెడీ వినేసి ఈ ఎమ్మెల్యేకి ఎలాగైనా బుద్ధి వచ్చేలా చెయ్యాలి అనే ఒక డివైస్ ని క్రియేట్ చేసి ఆ డివైస్ ఎమ్మెల్యే గుండెల మీద ఉండేలా చేస్తాడు. దాంతో ఆ డివైస్ సహాయంతో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటికే నిజంగానే ఎమ్మెల్యేకి హార్ట్ ప్రాబ్లం ఉండడంతో ఈ డివైస్ క్రియేట్ చేస్తున్నటువంటి వైబ్రేషన్ ని అతను తట్టుకోలేక కింద పడిపోబోతూ ఉంటాడు. దాంతో ఎమ్మెల్యే మనసులో వచ్చి తనని తీసుకుని వెళ్లిపోతారు. అంటే అప్పటికి ఇన్స్పెక్టర్ ఇంకా అక్కడికి వచ్చి హత్య చేసింది కదిరే అని చెప్పకుండా ఉండి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ వెంటనే అక్కడ పోలీసులకు దొరికినటువంటి ఆ ఫింగర్ ప్రింట్స్ ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే ఇక్కడ పోలీసులకు దొరికినటువంటి ఈ ఫింగర్ ప్రింట్స్ చాలా మృదువైనవిలాగా ఉన్నాయి, అంటే ఖచ్చితంగా ఇవి అమ్మాయికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అయి ఉంటాయి అని చెప్పడంతో ఆ ఫోరెన్సిక్ డాక్టర్ వెంటనే కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిల ఫింగర్ ప్రింట్స్ మొత్తం తీసుకుని వాటిని చెక్ చేస్తుంది. అప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఆ ఫింగర్ ప్రింట్ మరి ఎవరిదో కాదు, ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిది అంటే ఎమ్మెల్యే కూతురైనటువంటి గీతా ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవడంతో పోలీసులు బయటికి వచ్చి అక్కడున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ చూసి ఆ సత్యబాయిని చంపింది గీత అని చెప్తారు. ఆ మాటలో ఉన్నటువంటి కదిరి కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే గీతాను చూసి ఎందుకు ఏ విధంగా చేశావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు గీత వెంటనే కదిరిని చూసి నువ్వు ఆ రాడ్డు మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ మొత్తం చెరిపేసి దాన్ని దాచిపెట్టమని చెప్పి నాకు ఇచ్చావు కదా, అప్పుడు కావాలనే నా ఫింగర్ ప్రింట్ దాని మీద అంటుకునేలాగా నేనే చేశాను, ఎందుకు చేశానో నీకు తెలుసా, నా ఫాదర్ మరియు నా అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు,
ఒకవేళ నువ్వు ఈ హత్య చేయనప్పటికీ నువ్వే ఈ హత్య చేశావని చెప్పి నిన్ను ఈ కేసులో ఇరికించి జీవితాంతం కూడా జైల్లో ఉంచాలి అని ప్లాన్తో ఉన్నారు. అందుకే నేను ఈ విధంగా చేశాను. నన్ను పోలీసులు అడిగితే నా మీద అత్యాచారం చేయడం కోసం ఆ సత్యబాయ్ వచ్చాడు, అందుకే ప్రాణ రక్షణలో భాగంగా అతన్ని కొట్టాల్సి వచ్చింది అని పోలీసులకు చెప్తాను. మా నాన్న ఎమ్మెల్యే కదా, ఖచ్చితంగా నన్ను బయటికి తీసుకుని వస్తాడు. అదే నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మాత్రం నువ్వు జీవితాంతం జైల్లో ఉండిపోతావు. ఇక మీదట మనం ఎప్పుడూ కూడా కలవలేం. నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, వచ్చిన తర్వాత మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి కదీర్ చాలా బాధపడుతూ ఉంటాడు. పోలీసులు వెంటనే గీతను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పటి నుంచి కూడా కదీర్ తను ప్రేమించినటువంటి ఆ గీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మిలిటరీ ఆఫీసర్ విజయ్ కొడుకు ఎలా చనిపోయాడు, చనిపోయిన విజయ్ కొడుకు ఎలా తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చిన వ్యక్తి నిజంగానే విజయ్ కొడుకా కాదా, ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నటువంటి ఐఎస్ఐ గ్రూపులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ వ్యక్తి ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాడు, ఇండియన్ ఆర్మీకి మరియు ఇండియన్ ఇంటెలిజెన్సీ వాళ్ళకి దొరకకుండా తిరుగుతున్నటువంటి ఆ మోసిన్ ఎవరు, ఆ మోసిన్ చివరికి ఇండియన్ ఆర్మీ వాళ్ళకి దొరికాడా లేడా, విజయ్ కొడుకు ఎందుకు తన తల్లినే షూట్ చేసి వెళ్ళిపోయాడు, చివరికి విజయ్ ఫ్యామిలీ తన కొడుకుతో కలిశారా లేదా అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సార్జామీన్ మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. మూవీ క్లైమాక్స్ లో మాత్రం అద్దరిపోయే ట్విస్ట్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.